ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ను ఉపయోగించడం, అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ని 10 రోజులు లిఫ్ట్ చేసామంటే, అదే మరికి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటల ఆ పని మీదనే ఉన్నాడు, ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవ్వరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్ సిసోడియా కానీ వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా పగడ్బందీగా ఏం చేయాలన్న అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర 75,000 హౌసెస్ని క్లీన్ చేసి రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర 5,900 కంప్లైంట్స్ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకొని 100% ఎలక్ట్రికల్ ఒక మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5,068 కన్జ్యూమర్స్కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి. 30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం. అది